బాక్సాఫీస్ పై కలెక్షన్ల దండయాత్ర చేస్తోంది బాహుబలి 2. గత రికార్డులన్నింటినీ తిరగరాస్తూ జైత్రయాత్ర కొనసాగిస్తోంది. కేవలం 6 రోజుల్లోనే 792 కోట్ల వసూళ్లు సాధించి ఇండియాలో ఆల్ టైమ్ రికార్డును క్రియేట్ చేసింది. మరో 2 రోజుల్లో 1000 కోట్లు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా టాలీవుడ్ వెలుగులను విరజిమ్ముతూ బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ దూసుకెళ్తోంది జక్కన్న చిత్రం. ధన మాన ప్రాణ సంరక్షకుడిగా ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని రాజమాత శివగామీదేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. బాలీవుడ్ తోపు హీరోలు సెలవు రోజుల్లో వసూలు చేసే కలెక్షన్లను బాహుబలి 2 మామూలు రోజుల్లో పిండేస్తోంది. బాలీవుడ్ బిజినెస్ ను 35 ఏళ్ల నుంచి అతి దగ్గరగా చూస్తున్న ట్రేడ్ ఎక్స్పర్ట్ల స్టేట్మెంట్స్ ఇది. తెలుగు సినిమాకు ఇంతకంటే గర్వకారణం ఏముంటుంది? ఇవాల్టికే 792 కోట్లు వసూలు చేసిన బాహుబలి ఇక 1000 కోట్ల వసూళ్లకు చేరుకోవడం కష్టం కాదని తేలిపోయింది. నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా. బాలీవుడ్ దంగల్, సుల్తాన్ రికార్డులని బాహుబలి బద్దలు కొట్టింది. దర్శక ధీరుడు రాజమౌళి మాస్టర్ పీస్ దెబ్బకు బాలీవుడ్ సైతం వణుకుతోంది. వరల్డ్ వైడ్ గా 1000 కోట్ల మార్క్ దాటే తొలి ఇండియన్ సినిమాగా చరిత్రలో నిలవడం ఖాయమంటున్నారు సినీ పండితులు. ఇప్పుడు వసూళ్ల మైలురాళ్లన్నింటికీ ఒకే ఒక్క చిరునామా, అదే బాహుబలి 2. ఫుల్ రన్ లో మెగా సినిమాలు వసూలు చేసిన కలెక్షన్లను బాహుబలి 2 మొదటి 5 రోజుల్లోనే తుడిచిపెట్టేసింది. ఇప్పటి వరకు ఆమిర్ ఖాన్ పీకే సినిమా 743 కోట్లు వసూలు చేసింది. ఇదే ఇప్పటి వరకు ఆల్ టైమ్ రికార్డ్. ఆ తర్వాత 702 కోట్లతో దంగల్ సినిమా సెకండ్ హైయెస్ట్ కలెక్షన్ సాధించింది. ఇప్పుడు ఆ రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. కేవలం 6 రోజుల్లోనే పాత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది బాహుబలి. ఒక హిందీ వర్షనే 375 కోట్లపై వసూళ్లను రాబట్టిందంటే బాహుబలి 2 సత్తా ఏంటో తెలుస్తోంది. నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా. కేవలం భారత్లోనే కాదు, అమెరికా సహా పలు దేశాల్లో కొత్త చరిత్రను లిఖిస్తోంది. హాలీవుడ్ స్థాయిలో వసూళ్లను రాబడుతూ ప్రపంచ చిత్రసీమలన్నింటినీ విస్మయానికి గురిచేస్తోంది. ఈ విజువల్ వండర్కు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో ఇతర భాషల్లోకి సైతం డబ్బింగ్ చేస్తున్నారు నిర్మాతలు. బాహుబలి ఫస్ట్ పార్ట్ కు చైనాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. తొలి భాగం చైనీస్ ను ఆకట్టుకోవడంతో ఇప్పుడు రెండో పార్ట్ ను కూడా డబ్ చేసేందుకు కసరత్తులు మొదలు పెట్టారు.
ఇక ఇప్పటికే బాహుబలి 2పై సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రశంసలు గుప్పించారు. జపాన్లో రజనీకాంత్ మూవీలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అంతేగాక తలైవాకు ఆ దేశంలో ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఈ నేపథ్యంలో బాహుబలి సినిమాలను జపనీస్లో సైతం డబ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది బాహుబలి టీం. ఇప్పటికే ప్రపంచాన్ని ఊపేస్తున్న బాహుబలి చైనా, జపాన్లోనూ విడుదలైతే మరిన్ని రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం. నీ కన్న తల్లి ఈ నేల తల్లి 25 ఏళ్లుగా ఎదురుచూస్తుంది నీకోసమే మహేంద్ర. ఇలా ఒక్కో దేశంలోకి అడుగు పెడుతూ యావత్ ప్రపంచాన్ని శాసిస్తోంది మాహిష్మతి. ఇప్పటికే బాలీవుడ్, హాలీవుడ్ రికార్డులను సైతం బద్దలు కొడుతున్న జక్కన్న చిత్రం త్వరలోనే మరిన్ని కీలక రికార్డులను కూడా తిరగరాస్తోందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 6 రోజుల్లోనే ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసిన బాహుబలి ఓవరాల్ గా ఎంత వసూళ్లు రాబడుతుందనే దానిపై అంతటా ఆసక్తి నెలకొంది. నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా.